మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణం నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు అని వాగ్దానం వచ్చింది. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. ఏదైనా అంటే స్టేటస్ పెట్టినాను చూడండి. ఇక్కడ ఏదైనా సరే 3 సార్లు అడుగుతానండి, ఇదైనా ప్రభు అని అడిగినప్పుడు 3 సార్లు కూడా నా వేలు ఆ వాక్యం చూపించారనమాట దేవుడు. మరి ఇక్కడ అదే మనం ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా రాస్తానండి. మొత్తం దేవుని కృప వలన 3 సంవత్సరాలు పట్టింది రాయటానికి. తర్వాత ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాము, సుత్యాగం చేస్తున్నాము, ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. ఇంకా గత 10 సంవత్సరాల మట్టి అయితే నైట్ నేను మరి ఉపవాసం ఉంటానని ప్రతిరోజు కూడా. ఎందుకంటే వాగ్దానం ఇవ్వాలని ప్రభు గారు నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను అనమాట. ఎందుకంటే కన్న వాటిని విన్న వాటిని నీ జరిగిన మేలన్నింటినీ ప్రభు వారు అందరికీ తెలియచేయమన్నారు అనమాట. ఇంకా మత్తయి సువార్త 10వ అధ్యాయం నుంచి అయితే మరి అందరూ పరలోకరాజ్యం సమీపిస్తుంది, అందరూ మానసు అని ప్రకటించమని చెప్పారనమాట. 3 సార్లు మాట్లాడారండి. మత్తయి 10వ అధ్యాయం అని. తర్వాత యెషయా అని 3 సార్లు మాట్లాడారు సార్ అందరూ. ఇంకా కొద్ది విస్తారమైన కొద్దిమంది అని చెప్పేసి సేవ చేయమని 3 సార్లు మాట్లాడారు సార్ అందరు. ఈ విధంగా అనేక సార్లు దేవుడు మాట్లాడుతున్నారు. ప్రభు నీ వాగ్దానం ఇస్తే నేను అందరికీ ప్రతిరోజు చెప్పుకుంటానంటే ఇంకా ప్రతి దినము కూడా నేను సాయంత్రం పూట మరి రాత్రిపూట మరి ఉపవాసం ప్రార్థన చేస్తానండి. దేవుని వాగ్దానం ఉంటుంది. దేవుడి వాగ్దానం ప్రభు ఈరోజు అని చెప్పి చదివినప్పుడు దేవుడి వాగ్దానం ఇస్తారన్నమాట. దాన్ని నీటిలో పెడతానమాట. ఇక్కడ దేవుడు ఈరోజు కూడా మరి ఏం మాట్లాడుతున్నారు ఏమనంటే, ఇశ్రాయేలు దేవుడను సైన్యులకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చిన అంటున్నారు, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను తప్పిస్తా అంటున్నారు. నేను ఖడ్గం చేత పడవు, దప్పుడు సొమ్ము దప్పించుకున్నట్టు నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటావు. ఇదే యెహోవాకని దేవుడు మాట్లాడమాట. ఎందుకంటే దేవుడు తల్లి ఆదరిస్తే దేవుడు మన దేవుడు, గర్భంలో మనల్ని నేర్పింపు మనకి ఎరిగి ఉన్న దేవుడు మన దేవుడు అనమాట. భయపడుతూ అన్నారు, నేను నడిపిస్తా నేను తోడైనా అంటున్నారు. నేను నడిపిస్తా నేను తోడైన వారు నీపైన విజయం పొందగలరు అంటున్నారు. నేను కాడిని వెనుకొట్టి పందెం తెంపేస్తానని అంటున్నారు. వారి కట్లను నేను తెంపుతున్నాను అంటున్నారు. నేను రక్షిస్తాక నేను నీకు తోడైనాను చెబుతున్నారు మన దేవుడు. శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తాను కనుక విడవక నీడలో నేను కృప చూపించాను అంటున్నారు. నువ్వు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను తప్పిస్తాను, నువ్వు నామం ఎరుంగా నేను బలపరుస్తాను అంటున్నారు అనమాట. నిన్ను కనపరుస్తాను అంటున్నారు. ఆయన దేవుడే యెహోవే మనకు బలం అందించి దేవుడు, యెహోవా సంపదన కలిసి దేవుడు అనమాట. ఈ మహాఎండకాలం అరణ్యంలో స్నేహించిన వాడిని నేనే అంటున్నారు అనమాట. అవునండి, ఈ లోకం అంతా ఎరణ్యం అంటే ప్రదేశం, దీనిలో మనకి స్నేహితుడు ఎవరంటే మన దేవుడు, మన యేసయ్య అనమాట. అది కూడా దేవుడు మరి నాతో మాట్లాడారు అనమాట. అందరూ మేము మేలు చేస్తాను అంటున్నారు. అతని రకాల ఆరోగ్యంగా చేస్తానంటున్నారు అనమాట. ఎందుకంటే దేవుడు అడగమంటున్నారు, మీకు ఇస్తానన్నారు. వెతుకుడు దొరకడు అంటున్నారు. ఎదుగురు దొరుకును తొట్టువారు దీపండి అంటున్నారు. ప్రయాసవారు భారం మోసుకున్న సమర్థ జనులు నా దగ్గర అంటున్నారు. నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని అంటున్నారు అనమాట. అడిగిన వాటిని మీరు పొందుకుంటారని దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. భయపడదన్నారు, దాన్ని తెచ్చుకుని ఏదైనా నిబ్రంగా వచ్చుకోమంటున్నారు అనమాట. నీ ముందు నటుడు యెహోవా నీ తోడే అంటున్నారు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నిబ్రం కలిగి ధైర్యంగా అంటున్నారు. వెళ్ళి ప్రతి స్థలం నీకు తోడే నిన్ను కాపాడు, మరి నీ దేశాన్ని తీసుకొస్తా అంటున్నారు. ఆయన చేయడానికి మనకు తోడుగా ఉండదు అంటున్నారు. ఆయన బహుమానం మనం బలపరుస్తా అంటున్నారు. నువ్వు నా దృష్టి ప్రియమైన గరుడు అయితే అన్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ భుజనం అవుతాను, నీ మనుషులకి అంటున్నారు అనమాట. భయపడకుండా నేను నీకు సహాయం చేసి కుడి చేత పట్టుకున్నాను అంటున్నారు అనమాట. ఎందుకంటే భయం దేవుడు ఎంత మంచి ఆగ్రహం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరస్వతి ముద్ర ఘనమైన వనకాల స్థుతిస్తున్నాదండి. ఎనిమిది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ ఆశలు తిట్టండి, అక్కడ కోరిక పెట్టండి. చంటి బిడ్డలకు మంచి అరిగివ్వండి. దయచేయాలి దేవుని నిరుద్యోగ ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం దయచేయండి. అన్నగ స్వస్పర్శండి వేదంతో రచన కుంగిన వారు లేకపోతే రక్షణ దయచేయండి. మిత్రులు రాని విషయాన్ని మీద సతపండి కృప చెప్పమని అతడు ఉండే భాగం దయచేయండి. మా ప్రభు పీరేషన్ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రతిస్తాం తండ్రి. ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.